నిన్న రాజమౌళి తన సినిమా ప్రమోషన్లో మాట్లాడుతూ హిందూ బంధువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ప్రజల డబ్బుల మీద బతికే మీరు, ప్రజలతో సంబంధం కలిగిన మీరు ఎలా బాధ్యత లేకుండా మాట్లాడతారు? హనుమంతుడి గురించి హేళనగా మాట్లాడతావా? ఆయన ఉంటే సినిమా ఇట్లా జరగదని. నీ చేతకానితనాన్ని భగవంతుని మీద నెట్టే ఇటువంటి అల్పబుద్ధుడివి. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. వెంటనే హిందూ మనోభావాలు దెబ్బతీసిన నువ్వు క్షమాపణ చెప్పు, లేదంటే హిందూ బంధువులందరూ కూడా ఇతను దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బహిష్కరించాలి. లేకపోతే ఇదే రకంగా పెట్టరేగుతారు. తినేది భారతదేశం తిండి, భారతదేశ వైదిక సనాతన ధర్మ హిందువులు తిండి, మాట్లాడేది విదేశీ మాటలు, అహంకారం నెత్తికెక్కిన మాటలు మాట్లాడవద్దని చెప్పి రాజమౌళిని హెచ్చరిస్తున్నాను. వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకపోయినట్లయితే నీ సినిమాలన్నీ కూడా హిందూ బంధువులు బహిష్కరించే విధంగా ఉద్యమం తీసుకొస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను.